గతంలో ఉప ఎన్నికలో మునిగేడు ఉప ఎన్నికలలో కేసీఆర్ ఒక మాట అన్నాడు, మేము అధికారంలో ఉన్నాము, పాలిచ్చే బర్రె కావాలన్నా, పాలిచ్చే ఆవు కావాలన్నా, గడ్డి తిన్న దున్నపోతు కావాలని అన్నాడు. గడ్డి తిన్న దున్నపోతు బీఆర్ఎస్ పార్టీ, అందుకని పామౌదులో వండబెట్టిరు. పాలిచ్చే ఆవు కాంగ్రెస్ పార్టీ, అందుకే కాంగ్రెస్ పార్టీని కావాలని జూబ్లీహిల్స్ ప్రజలు కోరుకున్నారు. చాలా సంతోషంగా ఉంది, గర్వంగా అయితే లేదు, బాధ్యత పెరిగింది. డెఫినెట్గా రేవంత్ అన్నని చాలా తక్కువ అంచనా వేసారు. రేవంత్ అన్నని ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెట్టారు. బాలుని ఎంత కింద కొడితే అంత పైకి లేచింది. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి మొగుడంటే రేవంత్ రెడ్డి గారే. రేవంత్ రెడ్డి గారు తక్కువ అంచనా వేస్తారు బిడ్డ. ఒక్కొక్కరిని తొక్కుకుంటొచ్చిండు, ఆయనకంత ఈజీగా రాలే పదవి. బయటి వాళ్ళను బీఆర్ఎస్ పార్టీలను తొక్కుకుంటూ అయ్య పేరు అమ్మ పేరు చెప్పకుండా పాలమూరు బిడ్డగా ఒక జెడ్పీటీసీ నుంచి ఇండిపెండెంట్గా గెలుచుకుంటూ ఒక్కొక్క వ్యక్తిని తొక్కుకుంటూ వచ్చి కష్టపడి ఈ స్థాయికి వచ్చిండు కాబట్టి ఒక సీఎం అయ్యిండు.